సో ఇవాళ ఒక కీలకమైనటువంటి అంశాన్ని మీతో చర్చించడానికి రావడం జరిగింది. ఏంది ఆ అంశము అంటే, చాలా వీలైతే ఒక పెన్ను పేపర్ పెట్టుకోండి. నేను చెప్పేటువంటి అంశం చాలా కీలకమైనటువంటి అంశం. మీరు చూసిరు చాలా పత్రికలలో బీసీ ఉద్యమాల గురించి కానీ, బీసీ మేధావులు, బీసీ రైటర్స్ రాసే ఆర్టికల్స్ని కానీ, లేదంటే బీసీ భావజాల వ్యాప్తికి సంబంధించినటువంటి ఏ సమాచారాన్ని కూడా పత్రికలు మ్యాక్సిమం హైడ్ చేస్తాయి. టీవీ ఛానల్ అయితే అసలు పట్టించుకోవు. సో ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఏంది ఈ దేశంలో మీడియా పరిస్థితి ఏంది? మనం చాలా చూసినాం. భారతదేశానికి 4 పిల్లలుగా, 1 శాసన వ్యవస్థ, 2 కార్యనిర్వాహక వ్యవస్థ, 3 న్యాయ వ్యవస్థ, 4వది 4th ఎస్టేట్గా మీడియా వ్యవస్థ ఉంది. సో ఫస్ట్ ఈ మూడిటి గురించి, శాసన వ్యవస్థ గురించి, తర్వాత కార్యనిర్వాహక వ్యవస్థ గురించి, తర్వాత జ్యుడిషియరీ గురించి, ఈ మూడిటి గురించి కొద్దిగా మనం చూసుకున్న తర్వాత అసలు మీడియాకు పోదాం. మీడియాకు పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఉద్యమం కాడికి వద్దాం. చాలా కొద్దిగా ఇన్డెప్త్గా ఉంటుంది. దయచేసి ఇది వీలైతే బీసీ మిత్రులు, లైవ్ చూసేటువంటి ఆత్మీయులు అందరూ కూడా వీలైతే నోట్ చేసుకోండి. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉంది మొదటిసారిగా. ఇది భారత ప్రజాస్వామ్య దేశానికి మూలంగా నిలిచే 4 స్తంభాలు ఇవి. 1 శాసన వ్యవస్థ, లెజిస్లేచర్, ఆ తర్వాత కార్యనిర్వాహక వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్, అంటే తర్వాత న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ, ఆ తర్వాత మీడియా. సో ఇక్కడ ఇది నెంబర్ 1 పిల్లర్ భారతదేశానికి. ఒకటి ఏంటంటే శాసన వ్యవస్థ, చట్టాలను రూపొందించేటువంటి వ్యవస్థ, చట్టాలను తయారు చేసేటువంటి వ్యవస్థ. పార్లమెంటు, శాసనసభలు, శాసన మండలిలు ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ ఎస్టేట్లోకి వస్తాయి. శాసన వ్యవస్థలో ఫస్ట్ పిల్లర్. సో వీళ్ళు తయారు చేసినటువంటి చట్టాలను అమలు చేసేటువంటి కార్యక్రమం ఎవరు చేయాలి? కార్యనిర్వాహక వ్యవస్థ, అధికారులు చేస్తారు. ఇందులో ఎవరెవరు ఉంటారు అనేది మళ్ళీ చెప్తా. వీళ్ళు చేసేటువంటి చట్టాలను వీళ్ళు అమలు చేస్తారు. అమలు చేస్తున్నటువంటి చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా అని పరిశీలించాల్సింది న్యాయ వ్యవస్థ. సో ఫస్ట్ పిల్లర్, సెకండ్ పిల్లర్, థర్డ్ పిల్లర్, 4th పిల్లర్. ఈ 4th పిల్లర్ పరిస్థితి ఏంది అని అంటే, ఇది మీడియా. ఈ 3 వ్యవస్థలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అబ్జర్వ్ చేసి ప్రజలకు నివేదిక సమర్పించి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి కీలక వ్యవస్థ మీడియా. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, శాసన వ్యవస్థ చట్టం చేస్తుంది. రెండోది అధికారులు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. వీళ్ళు చేసిన చట్టం, వీళ్ళు అమలు చేస్తున్నటువంటి చట్టం ఇది న్యాయ సూత్రాలకు అనుగుణంగానే ఉందా, రాజ్యాంగ పరిరక్షణలోనే ఉందా అనేది న్యాయ వ్యవస్థ చూస్తుంది. వీటిలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది మీడియా చూస్తుంది. ఈ 4th ఎస్టేట్ మధ్యలో జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఒక్కొక్క ఎస్టేట్ గురించి చూద్దాం. ఈ 4 పిల్లర్లు ప్రజాస్వామ్యానికి ఇవి 4 పిల్లర్లు. ఈ పిల్లర్లలో బీసీల పిల్లర్ ఎక్కడుంది, బీసీలకు ఏ పిల్లర్లో ఏముంది ఒకసారి చూద్దాం. ఫస్ట్ శాసన వ్యవస్థకు సంబంధించినటువంటి చూద్దాం. శాసన వ్యవస్థ అంటే ఇది చట్టాలు తయారు చేసే సంస్థ. ఉదాహరణకు పార్లమెంటు. ప్రస్తుతం పార్లమెంట్లో 543 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 543 మంది ఎంపీలలో ప్రస్తుతం బీసీ ఎంపీలు ఎంతమంది ఉన్నారంటే 138, అంటే 25.4% ఉన్నారు. 25.4% అంటే కేంద్ర ప్రభుత్వం బీసీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి లేదు. చాలా తక్కువ మంది, 25% మంది మాత్రమే బీసీ ఎంపీలు ఇప్పుడు ఉన్నారు. అంటే 138 మంది ఉన్నారు. అంటే ఫస్ట్ పిల్లర్లో బీసీలకు ఏమీ లాభం లేదు, అన్యాయం జరిగింది ఫస్ట్ పిల్లర్లో. సెకండ్ పిల్లర్ చూద్దాం. సెకండ్ పిల్లర్ కార్యనిర్వాహక వ్యవస్థ, ఇది ఎగ్జిక్యూటివ్, ఇది చట్టాలను అమలు చేసే వ్యవస్థ. ఈ వ్యవస్థ కింద ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ వస్తారు ఈ చట్టాలు అమలు చేసే కాడ. ఈ కార్యనిర్వాహక శాఖలోని టాప్ 70 విభాగాలు, భారతదేశంలో టాప్ 70 విభాగాలు తీసుకుందాం. టాప్ 70 విభాగాలు తీసుకుంటే టాప్ 70 విభాగాల్లో మొత్తం 322 మంది ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ 70 విభాగాల్లో మొత్తం 322 మంది ఉన్నతాధికారులు ఉన్నారు. టాప్ ఆఫీసర్స్, ఉన్నతాధికారులు. ఇందులో ఎంతమంది ఉన్నారనేది చూద్దాం. సెకండ్ పిల్లర్లో మొత్తం 322 మంది ఉన్నతాధికారులు ఉంటే అందులో ఓసీ వర్గానికి చెందిన వాళ్ళే 254 మంది ఉన్నారు. 322లో 254 మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళే, పెద్ద కులం వాళ్ళే, మనల్ని లేరు.
బీసీలు ఎంతమంది ఉన్నాయా అంటే 329లో కేవలం 39 మంది ఉన్నారు. ఇక ఎస్సీ వర్గానికి చెందిన ఉన్నతాధికారులు ఎంతమంది ఉన్నారంటే 15 మంది ఉన్నారు. ఎస్టీ వర్గానికి చెందిన ఉన్నతాధికారులు ఎంతమంది ఉన్నారంటే 13 మంది ఉన్నారు. అంటే మొత్తం 100 మంది టాప్ ఉద్యోగులు తీసుకుంటే 100% మంది అప్పర్ క్యాస్టులే, రెడ్లు, వేలమ్మలు, బ్రాహ్మణు, బనియా, వీళ్ళు 79% ఉన్నారు. ఈ బీసీలం తెలంగాణనే కాదు దేశంలోనే 152% ఉన్నారు అని చెప్పి మండల్ కమిషన్ చెప్పినటువంటి బీసీల జనాభాకు అనుగుణంగా బీసీలకు ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఆఫీసర్లు ఉండాలి, వీళ్ళు దాదాపుగా 161 మంది ఉండాలి, లేదంటే 170 మంది ఉండాలి. 170 మంది బీసీ ఆఫీసర్లు ఉండాల్సినటువంటి సెకండ్ ఎస్టేట్లో 39 మంది ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఉండాలి, వీళ్ళు గట్టిగా కొడితే 30 మంది కూడా ఉండొద్దు, కానీ వీళ్ళు 254 మంది ఉన్నారు. ఇక ఎస్సీలు అయితే అధ్వానం 5% ఉన్నారు, ఎస్టీలు 4% ఉన్నారు. ఇది సెకండ్ ఎస్టేట్లో బీసీల ప్రాతినిధ్యం. ఇక్కడ కూడా బీసీలకు అన్యాయం జరిగింది. ఫస్ట్ ఎస్టేట్లో జరిగింది, సెకండ్ ఎస్టేట్లో జరిగింది, ఇక థర్డ్ ఎస్టేట్ న్యాయ వ్యవస్థ. ఈ న్యాయ వ్యవస్థలో బీసీల పిల్లర్ ఏమైనా ఉందా అంటే చూద్దాం. చట్టాల అమలు సరైనదేనా అని పరిశీలించి న్యాయం చేసే వ్యవస్థ. భారత న్యాయ వ్యవస్థలో హైకోర్టు జడ్జీలకు సంబంధించిన సమగ్ర వివరాలు ఒక్కసారి చూద్దాం. 2025 నాటికి మొత్తం భారతదేశంలో హైకోర్టులు ఉన్నాయి కదా, హైదరాబాద్ హైకోర్టు, అమరావతి హైకోర్టు, బాంబే హైకోర్టు, జబల్పూర్ హైకోర్టు, చెన్నై హైకోర్టు, ఆ తర్వాత పాట్నా హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు, ఇట్లా హైకోర్టులు ఉన్నాయి కదా. ఈ హైకోర్టులలో న్యాయం తీర్పులు చెప్తున్నటువంటి జడ్జిలు ఎవరు? ఈ లెక్కలు 2025 నాటికి ఒకసారి చూద్దాం. మొత్తం 1100 మంది జడ్జీలు ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. ఎంతమంది? 1100 మంది జడ్జీలు పనిచేస్తూ ఉన్నారు. యాక్చువల్గా మొత్తం సంఖ్య ఎంత ఉండాలి? 1114 ఉండాలి, కానీ 1100 మంది జడ్జీలు ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. 14 ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ ఈ 1100 మంది జడ్జీలలో 780 మంది జడ్జీలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళే. 780 మంది జడ్జీలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళే, అగ్రకులం వాళ్ళే. 780 మంది జడ్జీలు. వీళ్ళు ఎంత ఉండాలి? లెక్కకి ఎంత ఉండాలంటే ఒక 150 మంది ఉండాలి. 150 మంది ఉండాల్సినటువంటి జడ్జిలు, ఓసీ వర్గానికి చెందిన జడ్జిలు 880 మంది ఉన్నారు. ఇక్కడ బీసీ వర్గానికి న్యాయమూర్తులు, బీసీ వర్గం న్యాయమూర్తులు ఎంతమంది ఉన్నారంటే 1100లో 111 మంది బీసీ జడ్జిలు ఉన్నారు. బీసీ జడ్జిలు 111 మంది ఉన్నారు. ఓసీ జడ్జిలు 880 మంది ఉన్నారు. అంటే థర్డ్ పిల్లర్లో కూడా మీ పాత్ర లేదు. థర్డ్ పిల్లర్లో కూడా బీసీలకు జరిగింది అన్యాయమే. ఇక ఫోర్త్ పిల్లర్, ఈ మూడిట్లలో జరిగినటువంటి అన్యాయాన్ని బయటపెట్టి ప్రపంచానికి సాటాల్సినటువంటి ఫోర్త్ పిల్లర్ అత్యంత కీలకమైంది. ఇటు శాసన వ్యవస్థలో జరిగిన లోపం, అన్యాయము, ఇటు ఎగ్జిక్యూటివ్లో జరిగినటువంటి అన్యాయం, ఇటు న్యాయ వ్యవస్థలో జరిగిన ఈ 3 అన్యాయాలను ప్రజలకు చూపించాల్సినటువంటి ఫోర్త్ మీడియాలో ఏం జరిగింది బీసీలకు అనేది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మీడియా అంటే మీ అందరికీ తెలుసు. కొన్ని వాటర్ తెచ్చిపెట్టాను. మీడియా అంటే మీ అందరికీ తెలుసు. జస్ట్ ఓపెన్. మీడియా అంటే మీ అందరికీ తెలుసు. పత్రికలు, మీడియా కొందాగి పత్రికలు, మీడియా, వార్తా ఛానళ్ళు, ఆ తర్వాత వెబ్సైట్లు ఇప్పుడు వచ్చినాయి అనుకోండి. ఆ తర్వాత వారపత్రికలు, దినపత్రికలు, ఇవన్నీ కూడా వస్తాయి. మనం ఒకసారి నేషనల్ మీడియాను చూద్దాం. ఈ ఫోర్త్ ఎస్టేట్లో బీసీల ఎస్టేట్ ఏమన్నా ఉందా ఒక్కసారి వీటిని పరిశీలిద్దాం. ఇది మీడియా, నేషనల్ మీడియా ఎవరి చేతిలో ఉందో ఒకసారి చూసుకుందాం. ఫోర్త్ ఎస్టేట్ ఎన్డీటీవీ 24/7 గౌతమ్ అదానీ చేతిలో ఉంది. ఆయన బనియా వైశ్య సామాజిక వర్గం ఓసీ. ఈటీవీ నెట్వర్క్ రామోజీరావు చేతిలో ఉంది. ఆయన కమ్మ సామాజిక వర్గం ఓసీ. సాక్షి టీవీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది. రెడ్డి సామాజిక వర్గం ఓసీ. రిపబ్లిక్ టీవీ అర్నాబ్ గోస్వామి బ్రాహ్మణ సామాజిక వర్గం ఓసీ. కలంజర్ టీవీ కనిమొలి ఇవ్యంగా బ్రాహ్మణ మిశ్రమం కలిసి ఉంది, ఇది ఓసీ. ఆ తర్వాత పీటీసీ న్యూస్, ఆ తర్వాత సుఖ్బీర్ సింగ్ బాదల్ జాట్ ఆయన, ఆ తర్వాత క్రాంతి టీవీ ఓసీ. ప్రైడ్ ఈస్ట్ ఓసీ. మాతృభూమి నాయర్ ఓసీ. నెట్వర్క్ 18 డిజిటల్ ఓసీ ముఖేష్ అంబానీ. ద క్వింట్ ఓసీ. ఎన్డీటీవీ డిజిటల్ ఓసీ. ఇండియా టుడే డిజిటల్ ఓసీ. జీ డిజిటల్ బనియా ఓసీ. జియో స్టారు వైశ్య ముఖేష్ అంబానీ ఓసీ.
సన్ డిజిటల్ ఇవ్యంగా బ్రాహ్మణ మిశ్రమం వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, ఇందులో బీసీలు వాళ్ళు కలిసి ఉన్నారు, ఓసీ. ఇక టైమ్స్ ఇంటర్నెట్ ఓసీ, ఏబీపీ డిజిటల్ ఓసీ, క్యాచ్ న్యూస్ పత్రిక ఇది ఓసీల చేతిలో ఉంది. అంటే నేషనల్ మీడియాలో ఓసీల మీడియాలు చూడండి. ఇక ఇంకా కొన్ని నేషనల్ మీడియాలో ఓసీ వర్గాల వాటా ఎట్లా ఉందంటే 100% మీడియా వాళ్ళదే, బీసీ వర్గాల వాటా శూన్యం. ఇక్కడ దైనిక్ భాస్కర్ గ్రూప్ వచ్చేసి రమేష్ చంద్ర అగర్వాల్ ఆయన ఓసీ, లోక్మాత్ మీడియా గ్రూప్ వచ్చేసి అది ఓసీ, ఎక్స్ప్రెస్ గ్రూప్ ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ వచ్చేసి ఓసీ, జాగరణ్ ప్రకాశం వచ్చేసి బనియా ఓసీ, టైమ్స్ గ్రూపు మార్వాడి ఓసీ, కస్తూరి అండ్ సన్స్ ద హిందూ పత్రిక బ్రాహ్మణ, ద సియాసత్ డైలీ జయద్ అలీ ఖాన్ పఠాన్ ఓసీ, రాజస్థాన్ పత్రిక అది ఓసీ, ఆ తర్వాత మాతృభూమి పత్రిక ఓసీ, అమర్ ఉజాలా ఓసీ, మలయాళ మనోరమ నాయర్ ఓసీ, సకల్ మీడియా గ్రూపు బ్రాహ్మణ ఓసీ, ఆ తర్వాత ఇండియా టుడే గ్రూపు ఖత్రి ఓసీ, ఏబీపీ గ్రూప్ వచ్చేసి కాయస్థ ఓసీ, హిందుస్థాన్ టైమ్స్ గ్రూప్ వచ్చేసి బనియా ఓసీ, తర్వాత దినమలార్ ఇది వచ్చేసి బ్రాహ్మణ, ఆ తర్వాత దినతంతి గ్రూపు ఇది చెట్టియార్ వైశ్య ఓసీ, ఆ తర్వాత నెట్వర్క్ 18 రిలయన్స్ ముఖేష్ అంబానీ ఓసీ, సన్ టీవీ నెట్వర్క్ ఇయ్యంగా బ్రాహ్మణ మిశ్రమం ఉంటుంది ఇది ఓసీ, జీ మీడియా వచ్చేసి వైశ్య ఓసీ. ఇవి నేషనల్లో ఉన్నటువంటి పత్రికలు, నేషనల్లో ఉన్నటువంటి టీవీ ఛానళ్ళు. ఇవి కంప్లీట్గా 100% ఓన్లీ అప్పర్ క్యాస్ట్ చేతిలో ఉన్నాయి. 100%. ఒకటి అరా పార్ట్నర్స్ ఉంటే బీసీలు ఉండొచ్చు, కానీ వాళ్ళ ప్రభావం పెద్దగా ఉండదు. ఇవి నేషనల్ మీడియా. ఇక నేషనల్ మీడియా గిట్లుంది కదా, అంటే 4th ఎస్టేట్లో నేషనల్ మీడియాలో బీసీల ప్రాతినిధ్యం 0. ఓకే రైట్. ఇక రెండోది చూద్దాం. మరి తెలంగాణలో ఉన్న 4th ఎస్టేట్ సంగతి ఏందో చూడాలి. ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నటువంటి 4th ఎస్టేట్ సంగతి ఒకసారి చూస్తే, తెలంగాణలో తెలుగు దినపత్రికలు వాటి యాజమాన్యాల వివరాలు. ఈనాడు రామోజీ గ్రూపు కమ్మ సామాజిక వర్గం ఓసీ, ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ కమ్మ సామాజిక వర్గం ఓసీ, సాక్షి జగతి పబ్లికేషన్స్ రెడ్డి సామాజిక వర్గం ఓసీ, నమస్తే తెలంగాణ కేసీఆర్ ఫ్యామిలీ వెలమ సామాజిక వర్గం ఓసీ, ఆంధ్రప్రభ ముత్తా గోపాలకృష్ణ వైశ్య ఓసీ, వార్త సంఘీ గ్రూపు వైశ్య ఓసీ, నవ తెలంగాణ సిపిఎం పార్టీ కమ్మ గ్రూపు ఓసీ, మన తెలంగాణ శ్రీనివాసరెడ్డి రెడ్డి ఓసీ, వెలుగు దినపత్రిక విల్ మీడియా SC సూర్య ఏపీఆర్ పబ్లికేషన్ స్థాపకుడు ఓసీ ఇది కూడా. ఇక ఇంకొకటి చూద్దాం. తెలంగాణలో ప్రచురితమవుతున్న ఇంగ్లీష్ దినపత్రికలు మరియు యాజమాన్యాలు. తెలంగాణలో ప్రచురితమవుతున్న డెక్కన్ క్రానికల్ టి వెంకట్రామరెడ్డి రెడ్డి సామాజిక వర్గం ఇంగ్లీష్ పత్రికలలో, తెలుగులో లేవు, ఇంగ్లీష్లో ఏమని చూస్తే ఇక ద హిందూ పత్రిక కస్తూరి కుటుంబం బ్రాహ్మణ, ద టైమ్స్ ఆఫ్ ఇండియా వినీత్ జైను మార్వాడి వాళ్ళు, ద ఇండియన్ ఎక్స్ప్రెస్ అరవింద్ హజారా బ్రాహ్మణ, హాన్స్ ఇండియా కపిల్ చిట్స్ గ్రూపు వెలమ, తెలంగాణ టుడే కేసీఆర్ ఫ్యామిలీ వెలమ, ద ఎకనామిక్ టైమ్స్ బెనెట్ కోల్మన్ జైను ఓసీ. ఇవి ఇంగ్లీష్ దినపత్రికలు ఇక్కడ ప్రింట్ అవుతున్నాయి. ఒక్క ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కూడా బీసీలకు లేదు. పోనీ హిందీ పేపర్లు ఉన్నాయా? తెలుగు పేపర్ లేవు, ఇంగ్లీష్ పేపర్ లేవు, హిందీ పేపర్లు ఉన్నాయా చూస్తే తెలంగాణలో ప్రచురితం అవుతున్న హిందీ దినపత్రికలు మరియు వాటి యాజమాన్యాలు. స్వతంత్ర వార్త రవిప్రతాప్ రెడ్డి ఆయన కీలక పర్సన్, ఇది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించింది, లేదంటే గిరీష్ సంఘీకుంటే వైశ్య ఓసీ. డైలీ మిలాప్ రాజీవ్ లోహియా మార్వాడి, హిందుస్థాన్ టైమ్స్ శోభనా భారతీయ బిర్లా మార్వాడి, నవభారత్ టైమ్స్ జైన్ కుటుంబం వినీత్ జైను. అంటే ఒక్క హిందీ పేపర్ కూడా బీసీలకు లేదు. ఇక తర్వాత ఉర్దూలో ఉన్నాయేమో చూద్దాం పోని. తెలంగాణలో ప్రచురితం అవుతున్న ఉర్దూ దినపత్రికలు మరియు యాజమాన్యాలు. పత్రిక పేరు వచ్చేసి సియాసత్ డైలీ అది సయ్యద్ కులానికి సంబంధించినటువంటి వాళ్ళది ఓసీ. ఎతమాద్ డైలీ ఏఐఎంఐఎం పార్టీకి సంబంధించిన సయ్యద్ ఓసీ. మున్సిఫ్ పబ్లికేషన్ షేక్ వాళ్ళది ఓసీ. ఆ తర్వాత రైమో ఈ దక్కన్ సయ్యద్ వాళ్ళది ఓసీ. ఆదాబ్ తెలంగాణ ఆదాబ్ పబ్లికేషన్స్ క్యాష్ ఓసీ. హస్రే హజీర్ పోర్టల్ ఇది ఓసీ. ఉర్దూ పత్రికలలో కూడా బీసీల ఉర్దూ పత్రిక లేదు, బీసీ ముస్లింల నుంచి అసలే లేదు. ఇక పత్రికలలో ఇది పరిస్థితి. మరి మీడియా ఛానళ్ళల్లో ఎట్లా ఉంది పరిస్థితి? మీడియా ఛానళ్ళలో పరిస్థితిని మనం ఒక్కసారి చూద్దాం. ఇది తెలుగు న్యూస్ ఛానళ్ళు మరియు వాటి యాజమాన్యాల వివరాలు. ఛానల్ పేరు ఈటీవీ, ఉషోదయ ఎంటర్ప్రైజెస్, కమ్మ కులం ఓసీ సామాజిక వర్గం.
TV9 అసోసియేట్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ వెలమ సామాజిక వర్గం ఓసీ. ఆ తర్వాత ఎన్టీవీ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ కమ్మ సామాజిక వర్గం ఓసీ. సాక్షి టీవీ ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ రెడ్డి ఓసీ. V6 విల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మాల ఎస్సీ సామాజిక వర్గం. ABN తెలుగు వేమూరి రాధాకృష్ణ కమ్మ సామాజిక వర్గం ఓసీ. ఆ తర్వాత TV5 తెలుగు శ్రియా బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కమ్మ సామాజిక వర్గం ఓసీ. టీ న్యూస్ తెలంగాణ న్యూస్ నెట్వర్క్ వెలమ సామాజిక వర్గం. 10 TV మై హోమ్ గ్రూపు వెలమ సామాజిక వర్గం. జీ న్యూస్ వచ్చేసి జీ మీడియా వైశ్య సామాజిక వర్గం ఓసీ. ఆ తర్వాత HMTV హైదరాబాద్ మీడియా హౌస్ వెలమ సామాజిక వర్గాన్ని. ఇక మహా న్యూస్ మహా టెలివిజన్ కమ్మ సామాజిక వర్గాన్ని. 99 TV నెట్వర్క్ కాపు సామాజిక వర్గాన్ని. మోజో టీవీ మోజో బ్రాడ్కాస్టింగ్ కమ్మ సామాజిక వర్గాన్ని. ప్రైమ్ 9 న్యూస్ టైమ్స్ బ్రాడ్కాస్టింగ్ కాపు ఓసీ సామాజిక వర్గాన్ని. జై తెలంగాణ టీవీ అసోసియేట్ బ్రాడ్కాస్టింగ్ వెలమ సామాజిక వర్గం. CVR న్యూస్ ఇమేజ్ బ్రాడ్కాస్టింగ్ కమ్మ సామాజిక వర్గం. ఐ న్యూస్ వచ్చేసి రచన టెలివిజన్ కమ్మ సామాజిక వర్గం. తర్వాత దాన్ని వెలమ వాళ్ళు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక స్టూడియో ఎన్ నార్నే నెట్వర్క్ కమ్మ సామాజిక వర్గం. బిగ్ టీవీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి. అంటే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 20 వార్తా ఛానళ్లలో ఒక్కటి కూడా బీసీలకు సంబంధించినటువంటి వార్తా ఛానల్ లేదు. నేషనల్ మీడియాలో సున్నా, తెలుగు పత్రికలలో సున్నా, తెలంగాణలో ప్రచురితమవుతున్న ఇంగ్లీష్ పత్రికలలో బీసీల పత్రిక సున్నా, హిందీ పత్రికలలో సున్నా, ఉర్దూ పత్రికలలో సున్నా, తెలుగు మీడియా ఛానళ్ళల్లో కూడా సున్నా. సో ఇక్కడ వరకు 4th ఎస్టేటు ఎవరి చేతుల్లో ఉందో మనకు అర్థమవుతూ ఉంది కదా. ఇక దీన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసింది ఏందో చూద్దాం. ఈ వార్తా ఛానళ్ళను మేపుతున్నది ఎవరు? ఈ వార్తా ఛానళ్ళకు పోతున్న అడ్వర్టైజ్మెంట్ల సొమ్ము ఎవరిదంటే మనదే. 100% మనమే, ప్రేక్షకుల మనమే. మనని చూపెట్టే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు పైసలు సంపాదిస్తూ ఉన్నారు, ప్రభుత్వం దగ్గర తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ HDలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.